హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే 5 గంటలకి వచ్చేసరికి వర్షం ఫుల్ అయితే వచ్చేసింది. నా లక్ ఏంటంటే రాత్రి బట్టలన్నీ ఉతికేసాననమాట. ఎందుకంటే 7 గంటలకే వెళ్ళిపోవాలి డ్యూటీకి అని చెప్పి. సో బట్టలన్నీ కూడా నేను రేక్ షెడ్లో వేసాను. లేదనుకుంటే మొత్తానికి తడిచిపోయాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. ఛానల్ అయితే సబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారా, మా మామయ్య అయితే ఇంకా కబుర్లు అన్నమాట. ఇంకా పెద్దవాళ్ళు ఏం చేస్తారండి, కూర్చోవడం, కబుర్లు వేసుకోవడం, కాకపోతే వాళ్ళ దగ్గర మంచి నాలెడ్జ్ అయితే ఉంటుందన్నమాట. ఇక మా పిల్లలకి ఉన్నటువంటి పెద్ద దిక్కు అతనే అనమాట. మంచి చెడని చెప్తూ ఉంటారు. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక కిచెన్లోకి వస్తే ఓకే, మనం తొందరగా వెళ్ళిపోవాలి, రెడీ అవ్వాలి అనుకుంటే మనం ఏం కర్రీ వండుతాం, పప్పే వండుతాం కదండి. సో ఫాస్ట్గా డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి పప్పు అయితే తెమిలిపోతుంది. మాకి ఒకేసారి, లేదనుకుంటే మామయ్య గారికి ఇంకా పత్తి కర్రీ వండాల్సిన అవసరం లేదు పప్పు అయితే. సో కాబట్టి నేను పప్పుల్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ రైస్ చూసారు కదా, ఒకటి మామయ్యకి ఒకటి మాకు అనమాట. ఇక తాటి రొట్టె వేద్దామని అయితే తాటి కాయ తీసుకొచ్చి అయితే పెట్టారనమాట మామయ్య. ఇక పప్పుల్స్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ కలిపేసుకుందాము. అసలు నిజంగా మనం కొత్తిమీర వేసి కొంచెం మరిగిచ్చాక తాలింపు పెడితే సూపర్ టేస్ట్ అండి. ఒకటి మాత్రం మర్చిపోకుండా, ఇంగు అయితే మర్చిపోవద్దు. పప్పుల్స్లోకి కానీ, రసంలోకి కానీ, గోంగూర చట్నీలోకి కానీ, చింతకాయ పచ్చడిలోకి కానీ మనకి ఇంగువే సూపర్ టేస్ట్ అయితే ఇస్తుందన్నమాట. ఓకే, ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేస్తున్నాను. ఒక 3-4 విజిల్స్ వచ్చాక అయితే దీన్ని మళ్ళీ చూసుకుందాము. ఈలోగా అయితే రైస్ చూసారు కదా, మాది వంచాలి, అలాగే మామయ్య గారిది కూడా ఆర్చాలన్నమాట. మామయ్య గారు పళ్ళు కొంచెం వీక్గా ఉంటాయి, నా వల్లే రండి. కాబట్టి రైస్ మాకు సపరేటు, మామయ్యకి సపరేటు. కొన్నిసార్లు అయితే ఇంకా అందరికీ కలిపి పెట్టేస్తూ ఉంటానన్నమాట. పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి మెత్తగా ఉంటే ఇష్టం ఉండదు. కాబట్టి నేను వాళ్ళకి సపరేట్గా అయితే వండుతూ ఉంటాను. మామయ్యకి వండిన అన్నమే నేను పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా రోజు ఇదే పని అండి. ఒకళ్ళకి మాకు సపరేటు, మామయ్య గారికి సపరేటు. సో ఈవినింగ్ అయినా సరే, మార్నింగ్ అయినా సరే, నాకు ఎప్పుడైనా బద్దకం అనిపించినప్పుడు మాత్రం అందరికి కలిపి వండేస్తాను. ఇంకా 2 రైసులు కూడా రెడీ అయిపోయింది అనమాట. సో 2 చేశాను. ఇకపోతే ఇంకా పప్పులు అయితే అవ్వాలి. సో విజిల్స్ అయితే రావడం మొదలవుతాయి. టైం అవుతూ ఉంటే గుండెల్లో దడ అయితే వస్తూ ఉంటుందన్నమాట. నిజంగా అండి, బై బర్త్ అయితే మనకి ఎటువంటి జబ్బులు ఉండవన్నమాట. ఈ టెన్షన్ పిల్లల్లో వస్తూ ఉంటుంది. ఇదైతే జొన్న రైస్ అండి. రోజు కూడా మా హస్బెండ్కి ఇదే చేస్తూ ఉంటాను. హెల్త్కి చాలా మంచిది. ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తుందన్నమాట, తినాలి అనిపిస్తుంది. ఇంక ఇందులో నేను సాల్ట్ కానీ అసలు ఏమి కూడా యాడ్ చేయను. జస్ట్ అలా వండేసి కొంచెం బాగా ఉప్మాలాగా వచ్చాక, దగ్గర పడ్డాక బాక్స్ అయితే పెట్టేస్తాను. కుదిరినప్పుడు కర్రీ పెడతాను, లేదనుకుంటే మా హస్బెండ్ అయితే బయట తీసుకుంటారనమాట. ఇంక ఇది మా ఉన్నటువంటి రొటీన్ అన్నమాట, మార్నింగ్. ఓకే, ఇవైతే చల్లమిరపకాయలు తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు. నేనైతే మా అమ్మ అయితే నెల్లూరు నుంచి పంపించారనమాట. అసలు నిజంగా ఒక్క మిరపకాయ తింటే చాలు, పప్పుచారులోకి కానీ, మజ్జిగ చారులోకి కానీ సూపర్ అయితే ఉంటుంది. మొత్తం ప్లేట్ అన్నా లాగిచ్చేయచ్చు అనమాట. సో అయితే వేయించేసాను. ఇంకా పిల్లలకి పప్పుచారులోకి అయితే పెడదామని చెప్పి. ఇక దానికి తోడు అప్పడాలు కూడా. ఎందుకంటే చిన్నపిల్లలు కొంతమంది అప్పడాలు తింటారు, కొంతమంది అయితే చల్లమిరపకాయలు తింటారు. నేనైతే 2 వేయిస్తున్నాను. అసలు నిజంగా అప్పడాలు టేస్టే వేరండి. వేసవకాలంలో కష్టం అనుకుంటాం, కానీ పెట్టేసి ఇంట్లో పెట్టుకున్నామంటే ఇయర్ మొత్తం తినచ్చు అనమాట హ్యాపీగా. ఇది సైడ్ డిష్గా, లేకపోతే పప్పుతో అయితే మనం అన్నం తినలేమన్నమాట. చూస్తున్నారా, సో సూపర్ అయితే ఉన్నాయన్నమాట. చిట్టి వడియాలు అయితే పెట్టాము. ఓకే, ఇంక ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకుందాము. పప్పు అయితే ఉడికిపోయింది. రుబ్బేసి కొంచెం వాటర్ వేసి మనము మరిగించాక తాలింపు అయితే పెట్టేసుకుందాము. సో నెల్లూరు ఎర్రకారం అయితే చేస్తూ ఉన్నాను అన్నమాట దోశల్లోకి. ఇక మనకు బ్రేక్ఫాస్ట్ ఉండాలి కదా, ఎంత అర్లీగా డ్యూటీకి వెళ్ళాలన్నా, ఎంత లేట్గా వెళ్ళాలైనా సరే ఇంక ఇవన్నీ అమర్చుకొని వెళ్ళాలన్నమాట. నిజంగా కిచెన్లో ఉంటే అండి అసలు వర్షం పడుతుందన్న మాటే కానీ ఉక్కపోతన్నమాట. ఓకేనండి, నా వంటలన్నీ కూడా ఒక కొలిక్కి అయితే వచ్చేసాయి. ఇక లంచ్ బాక్స్లు అయితే పెడుతూ ఉన్నాను. ఇక 4 పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టాలి, ప్లస్ నేను పెట్టుకోవాలి, మా హస్బెండ్కి పెట్టాలి, మామయ్య గారికి సపరేట్గా పక్కన తీసి పెట్టేయాలి. రైస్ అయితే మామయ్య గారిదే కాబట్టి పక్కన పెట్టేస్తాము. ఇక కర్రీ పప్పులసే కదా, సో కొంచెం తీసేస్తాం అన్నమాట మామయ్యకి.
ఇక ఈ విధంగా అయితే అందరికి లంచ్ బాక్స్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. అసలు ఏ బాక్స్లో ఏం వేస్తున్నానో కూడా తెలియదు కొన్నిసార్లు, అంత టెన్షన్గా అయితే ఉంటుందన్నమాట నాకు. ఎందుకంటే బాక్స్ చూడండి ఇంకా ప్రతిదీ పెట్టాలన్నమాట. కర్డ్కు బాక్స్, స్నాక్స్కు బాక్స్, బ్రేక్ఫాస్ట్కు బాక్స్. కొన్నిసార్లు తింటారు, లేదనుకుంటే టైం లేదనుకుంటే బాక్స్ పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఒక్కొక్కరికి 4-5 బాక్సులు వెళ్తూ ఉంటాయి. మా చెట్టు మీద అయితే చూడండి, అంజూరు చెట్టు అంటే వాటర్ ఆపిల్ చెట్టు మీద అయితే బర్డ్స్ అయితే గూడు పెట్టాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను కూడా డ్యూటీకి వెళ్ళిపోయాను. సో రిటర్న్ అయితే వస్తూ ఉన్నాను అనమాట. సో సన్సెట్ చూసారు కదా ఎంత బాగుందో, నిజంగా దీనికి మించిన అందం ఇంకొకటి ఉండదండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.